మెదక్ జిల్లా 161వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం బస్సును కంటైనర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బాధితులను నాగల్గిద్ద కేశ్వర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. మెదక్ జిల్లా 161వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పెండ్లి బృందం బస్సును కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ఇద్దరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బాధితులను నాగల్గిద్ద కేశ్వర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. గంటలకు ఈ కేశ్వర్ గ్రామము నాగల్గిద్ద గ్రామానికి సంబంధించిన కొంతమంది వాళ్ళ రిలేటివ్ల మ్యారేజ్ ఉండి అంబర్పడి పోయి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ముస్లాపూర్ దగ్గర ఒక కంటైనర్ డ్రైవర్ తన వెహికల్ని అతివేగంగా అజాగ్రత్తగా నడిపించుకుంటూ రాంగ్ సైడ్లో పోయి ఆర్టీ బస్సు యాక్సిడెంట్ చేయడం వలన నియర్లీ ఆ బస్సులో ఉన్న 30-40 మంది ప్యాసింజర్ ఉండే అలా 20 మందికి తీవ్ర గాయాలు తగిలినాయి. ఒక ఆమె అలా ఇరిగిపోయినడే ప్రయత్నం చేసి బయట తీసి అందరికీ 108 అంబులెన్స్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కు ట్రీట్మెంట్కి పంపించినాం. మిగతా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సంగాడికి ట్రీట్మెంట్కి పంపించినాము. లారీ డ్రైవర్ పారిపోయాడు. అతను కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాము. మొత్తం లేడీస్ ఉండే బస్సులో సిటీ గవర్నమెంట్ బస్సు దాంట్లో 4:30 ఇట్లా ముంగటి నుంచి రాంగ్ సైడ్ వచ్చి లారీ వాడు గుద్దేసిండు. ఇట్లా మొత్తం దెబ్బలు తగిలినాయి. కొంతమందికి సంగారెడ్డి తీసుకోపోయారు. మళ్ళీ ఇది చాలా సీరియస్. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇది డాక్టర్ ఇంకా రాలేరు, ఎవరు చూస్తలేరు. ఏమన్నా